అందరికి సేవదారులు చాలా మంది వచ్చారు. అన్ని ఊళ్ళలో ఎంత అంటే వాళ్ళ యొక్క ప్రేమ హార్ట్ మీద సేవ చేసుకుందామని ఇంకా అస్తనే ఉన్నారు మా తల్లులు. భగవంతుడే చేస్తాడు అన్న భావన పెట్టుకున్నాలి. ఆయన వెయ్యడు, మనకు చేపిస్తాడు. ఇవాళ మనం ఒక 2-3 కర్రలు నాటినాం వల్ల పొలం. మరి రేపు భగవంతుడు ఎంత ఇస్తాం దానికి? రెట్టింపు వస్తాయా లేదా? అన్ని పంచభూతాలన్నీ సహకరియాలి. మన దానికి తోడు మనం అన్ని కూడా కలవాలి, నీళ్లు పెట్టాలి, దానికి కావాల్సిన మందు వేయాలి. అప్పుడు ఒక్క ఇత్తుకు 1000 ఇత్తులు వస్తాయి. అత్తే రావమ్మ. అది ఎవరు చేస్తాడు? పరమాత్మ చేస్తాడు. భగవంతుడు చేసే ధర్మం నీది, కర్మ చేయడం నీ బాధ్యత. ఫలమేడు సోమర్పతులు కూడా కావద్దు. మితిమిరించిన భోజనం పనికి రాదు, మితిమిరించిన ముచ్చటం పనికి రాదు, మితిమిరించిన పని కూడా పనికి రాదు. అన్ని కంట్రోల్ పవర్ ఉంటేనే మానవ జన్మ ముందడిపోతాడట. ఇప్పుడు ఆరోగ్యంగా మంచిగా ఉన్నాం, మంచిగా ఆరోగ్యంగా అన్ని రకాలు ఉన్నాయి, కానీ భగవంతుడి గురించి మర్చిపోయినాం. అప్పుడు కాలంకో కర్మంకో పక్షవాతం వచ్చింది. కూడా పుణ్యాత్మని శాస్త్రం చెప్తుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. కాబట్టి భరించాలంటే భగవంతుడికి ఎవరు అని అది కాదు, భగవంతుడి మీద ప్రేమ అనేది కాదన్నట. పుణ్యము పాపం కాదట, భగవంతుడి మీద ప్రేమ కలగాలి. నీ మనమరాలకు నీ బిడ్డకు ఏ విధంగా సేవ చేస్తావో పరమాత్మ కూడా అట్లా ఇయ్యన్నట. ఆమె తినడు, తింటున్నాడన్న భావనతో నైవేద్యం పెట్టాలన్నట. తింటున్నాడు, స్నానం చేపిస్తున్నాను కానీ భగవంతుడు స్నానం చేపి అన్నమాట. మనం వండిన అంట ఇప్పుడు పూర్వకాలంలో పరమేశ్వరుడు మారవతారం లోపల నీళ్ళలో దిగి తల్లి గడ్డ కూకున్నాడు, పెద్ద మనిషి నీళ్ళు అలవాడు. అప్పుడు అందరు నాశనం చేస్తుంది, స్నానం చేస్తా ఉన్నారు, మునుగుతున్నారు, పోతున్నారు. కానీ ముసలి తీసుకులేదు. ఈ వేడుతున్నది, అయ్యా నా ముసలి కొట్టుకుపోతుంది, లేపుండ్రి 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 అన్న కానీ లేకపోతే మీరు పుణ్యాత్ములు అయితేనే నియ్యండ్రి, పాపాత్ములు అయితే అద్దు అని అన్నదట. వీళ్ళందరూ మనకు 3 అనుమానం, నేను పాపాత్ములు. మనము పెద్దలకు అన్నం పెడితే ఏడ పెడతామమ్మా? పెత్తరవాస ఎత్తు నీళ్ళలో కలుపుతారా లేదా? పక్షులు అత్తయ్య రావో కాబట్టి ఆ నీళ్ళలో కలపాలి కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా లోపల జీవరాశులు తిండిపోతాయి. ఆ జంతువులు లోపల నీళ్ళలు ఉన్నాయి తింటాయని అట్లా కలిపే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం అలాంటి కార్యక్రమం తప్పకుండా మన అందరం కూడా చేసుకున్నాం. పెద్దలకు చాలా దేవుడి కంటే ఎక్కువ, మానవుడి కంటే ఎక్కువ పెద్దల ఆశీర్వాదం చాలా గొప్పది. కాబట్టి అలాంటి ధర్మం మనం ఎంతో చెప్పింది వాస్తవంగా. అలాంటి ధర్మాలన్నీ మనం ముందు చెప్పుకుంటూ పోవాలి. భగవంతుడి గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే వాస్తవంగా. మన అందరం ఏంది? నిమిత్త మాత్రంలో నిమిత్త మాత్రంలో మనం వదిలిపెట్టద్దు, నిమిత్త మాత్రం వదిలిపెట్టద్దు. పని చేస్తూ ఉండాలి, భగవంతుని యాద్ చేస్తూ ఉండాలి. భగవంతుని లేకపోతుంది. మా పెద్ద మనుషులు రూల్స్ చూస్తుంటాం కదా, ఏం నిలకున్నా ఇంత ఏదన్నా అన్నం అగ్గిదేవుడికి వేసి నీళ్ళు అరచి దండం పెడుతుంది. ఇవాళ అగ్గిదేవుడికి ఏదంటే అన్ని సిలిండర్లు అయింది. అగ్గిపెట్టారు అంటే ఉదాహరణ చెప్తున్నారమ్మా. వాస్తవంగా ధర్మం ఎక్కడ కోల్పోతుందంటే మనం చేసే పనులలో కోల్పోతుంది. ఇప్పటికైనా మించిపోలే. మొట్టమొదటి వంట కాగానే భగవంతుడికి నైవేద్యం పెట్టాలా, ఇంతంత ఆకలి తీసుకుపోయి ఆడ గోడ మీద పెట్టాలా. గోడ మీద పెడితే పక్షులు తినిపోతాయి, యాద్ చేస్తాయి. పెద్దల గుర్తుండి పరీక్షణ అయిపోయింది. మా సూర్య అయిపోయింది కరెక్టే, వారి వారి కోరికల కోసం ఉన్నది కానీ తన కోరిక కోసం ఓళ్ళు రాలేదని అప్పుడు అర్థమైందట. అమ్మవారికి అర్థమయ్యేంత ఈ వేష వచ్చిందట. ఏందమ్మా అయ్యా నా భర్త పడ్డాడమ్మా, పుణ్యాపురాడు ఇయ్య అన్నదట. నేను రోజు నిరంతరం నేను పాపం చేసేదాన్ని, శ్రీశైల శిఖర దర్శనం చేసుకున్నా కాబట్టి ఆ పాపాలన్నీ పటాపంచాలు అయిపోయినాయి అని అన్నదట. ఆయన గంగల పడ్డదట. ఆ గంగల పడి ముసలని గడ్డ గుండు కచ్చి పండబెట్టింది. అంటే ఇక్కడ ఎవరు తోడైండ్రు? లోపట విశ్వాసం అనేది కావాలి. పరమాత్మ మీద అందరం పాపం పుణ్యం ఎవరికి వచ్చిన కాబట్టి మంచి చెడ ఆలోచించి నేను చేయాలంటే శ్రీశైల శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ లేదని శాస్త్రం చెప్పింది. ఆ శిఖర దర్శనం చేసుకున్నది నీళ్ళకి వచ్చింది, ముసలను తీసేసింది. ఆ మళ్ళీ పార్వతీదేవి, అమ్మ నువ్వు పాపాత్మురాలో ఏమో, నేను రోజు పాపం చేస్తా కానీ శ్రీశైల దర్శనం చేసుకున్నా, నా పాపాలన్నీ పటాపంచాలు అయిపోయినాయి, నేను ముసలను తీసుకొస్తానని తీసుకొచ్చింది, గడ్డ వంద కొట్టింది. అప్పుడు ఆమె జన్మ సార్థమైపోయింది. అప్పుడు ఇద్దరు దర్శనం ఇచ్చి రాలేదు. ఎవరు?
పార్వతీ పరమేశ్వరుడు దర్శనం ఇచ్చిండు. అంటే మంచి పెద్ద కుబేరులలో కూడా ఫస్ట్ వాడు తెలుసుకున్న తర్వాత, ఓ స్వామి, మీ లోపల పచ్చడి తోరణాలు తీసుకొని వచ్చి ఆ కథను భక్తి శ్రద్ధలతో ఆచరించిన ఆ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఎలా చేసుకోమని అప్పుడు ఆ బ్రాహ్మణి యొక్క వ్రతాన్ని చెప్పడం జరిగింది. అట్లా ఆ సత్యనారాయణ స్వామి యొక్క భక్తి శ్రద్ధలు ఆచరించుకొని స్వామిని యొక్క వ్రతానికి సంబంధించిన విధి విధానము అంతా పంచామృతాలతోని స్వామి అభిషేకం చేసుకున్న తర్వాత ఎవరైనా కానీ ఆ రోజంతా స్వామి